హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ట్రొలిక్స్, అవీవా, అట్లాసియన్, అదేవిధంగా ఇన్నోవాకర్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రేపు అంటే సాటర్డే 7 PM కి మన ఎఫ్ఎల్ఎంలో సర్వీస్ నౌ ఆన్లైన్ కోర్స్ కి ఫ్రీ డెమో క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ డెమో క్లాస్ లో అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, సర్వీస్ నౌ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు నేర్చుకోవచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సర్వీస్ నౌ ని ఏ ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు కెరీర్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ సెషన్ కి అటెండ్ అయ్యి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే మీ వాట్సాప్ కి మీకు డెమో లింక్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఆ డెమోకి ఆన్ టైం కి అటెండ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్నోవాకర్ నుంచి డేటా ఆపరేషన్స్ ఇంజనీర్ పొజిషన్ కోసం అప్రెంటిస్ పొజిషన్ కి హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంటెక్ అడుగుతున్నారు ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. బ్యాచెస్ చూసుకుంటే 2019, 20, 21, 22, 23 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. మీరు ఇంటర్న్షిప్ కి ఖచ్చితంగా మినిమం 1 year అయితే మీరు అవైలబిలిటీలో ఉండాలి అప్రెంటిస్షిప్ కోసం. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఎక్స్పోజర్ టు ఎస్క్యూఎల్ అండ్ అబిలిటీ టు రైట్ సింపుల్ క్వరీస్. ఈగర్నెస్ టు లెర్న్ అండ్ వర్క్ విత్ పైథాన్ లైబ్రరీస్ చూసుకుంటే ఇక్కడ నంపై, స్కైపై, సైకిట్ వీటిని మీరు నేర్చుకునేలా మీకు ఆతృత ఉండాలంటున్నారు. ఇంట్రెస్ట్ ఇన్ బిఐ టూల్స్ లైక్ పవర్ బిఐ, ట్యాబ్లు ఆర్ సైసెన్స్. ఓకే, మీకు డేటా అనలిటిక్స్ టూల్స్ అయిన పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ మీకు నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండాలంటున్నారు. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ ఓరల్ అండ్ విట్రల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే నోయిడా. సో ఎవరైతే డేటా సైడ్ వాళ్ళ కెరీర్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో మీ డేటా అనలిటిక్స్ కోర్స్ కంప్లీట్ చేసినా లేదా డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అట్లాసియన్ నుంచి సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేటా సైన్స్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ అడుగుతున్నారు ఆర్ ఈక్వలెంట్ డెమాన్స్ట్రేటబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. 2021-2024 వరకు అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అదేవిధంగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఎనీ ఆఫ్ పైథాన్, జావా స్క్రిప్ట్, జావా. సో ఈ మూడిట్లో మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అపిటైట్ టు లెర్న్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్స్ టు బిల్డ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ లాంగ్వేజ్ సంబంధించిన రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, వాటిని మీరు నేర్చుకోవాలంటున్నారు అనమాట. ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ అబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఎస్క్యూఎల్, అబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ వర్క్ విత్ ఎన్విరాన్మెంట్ టీమ్. ఓకేనా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ వస్తే చాలు, మీరు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే అవీవా నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ రెగ్యులర్ బీఆర్ బీటెక్ డిగ్రీ అడుగుతున్నారు పర్సూయింగ్. ఓకే, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు. సో దీనికి 2025 వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. సో ఈ లైన్ అనేది రాంగ్ పడింది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ చూసుకుంటే అజైల్, వాటర్ ఫాల్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి. నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఓకేనా, ఎస్డిఎల్సి గురించి కంప్లీట్ తెలిసి ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో ఎవరైతే ప్రజెంట్ 2025 లో పాస్ అవుట్ అవ్వబోతున్నారో వాళ్ళకి బేసిక్ ఎస్డిఎల్సి గురించి అదేవిధంగా అజైల్ మెథడాలజీ గురించి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా సరే పర్లేదు, మీరు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ట్రిల్లెక్స్ నుంచి అప్రెంటిస్ కోసం హైర్ చేస్తున్నారు అనమాట. ఎస్డెడ్ పొజిషన్ అంటే టెస్టింగ్ పొజిషన్ అనుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. సిఎస్సిఆర్ ఐటీ అనమాట. అబౌవ్ 2024 బ్యాచెస్ కెన్ అప్లై. 2024-2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ అరౌండ్ సి++ ఆర్ జావా అడుగుతున్నారు. గోలాంగ్ ఆర్ పైథాన్ అడుగుతున్నారు అనమాట ఆటోమేషన్ లో. ఓకేనా, మీకు జావా సిలినియం వచ్చినా పర్లేదు, అప్లై చేసుకోండి. అండ్ ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటా బేస్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. సౌండ్ నాలెడ్జ్ అండ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్. గుడ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఇది కూడా టెస్టింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ 4 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో త్వరగా అప్లై చేసుకుని ట్రై చేయండి. లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్ కి మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్ గా ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది.
అండ్ రేపు ఈవినింగ్ ఈ సెషన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడం మాత్రం మిస్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. That's it for today's video, guys. See you in the next video. If you like this video, please hit the bell icon and do subscribe to Frontlines Media. Signing off.